ఈరోజు యాలాల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కేవీపీఎస్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మహేందర్ మాట్లాడుతూ యాలాల మండలం దౌలాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 75లో చెన్నారం, దౌలాపూర్ గ్రామాల దళిత, వడ్డే కులస్తుల రైతులకు 13 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం 1980 సంవత్సరంలో సాగు చేసుకోవడానికి 11 మంది కుటుంబాలకు 2 ఎకరాలు పంపించడం జరిగింది। ఇట్టి భూమిలో గతం నుంచి ఇప్పటి వరకు కబ్జాలో ఉండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు। ముఖ్యమంత్రి జిల్లాలో అభివృద్ధిపై పేద దళిత రైతుల భూమిని కబ్జా చేసి రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో రైతుల పొలాల నుండి పూర్తిగా ఎర్రమట్టిని తరలించి దళితుల భూమిని సాగు చేసుకోవడానికి వీలు లేకుండా చేసి భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు। ఈ యొక్క భూమికి ఎలాంటి పరిహారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేస్తూ కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్నారని అన్నారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో పేదల భూములకు ఎలాంటి నష్టపరిహారాలు ఇవ్వకుండా భూములు గుంజుకోవటం సరైంది కాదని అన్నారు। 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా పేదల భూములు తీసుకున్నప్పటికీ భూమికి భూమి ఇవ్వాలి, ప్రస్తుత ధరలు కఠినంగా నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు। భూసేకరణ చట్టానికి విరుద్ధంగా అధికారులు వ్యవహరించడం సరైంది కాదన్నారు। ప్రభుత్వం వెంటనే స్పందించి దళిత పేదల భూమికి భూమి ఇప్పించాలని, నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో వడ్డే చంద్రమ్మ, అంజిలమ్మ, బుడమ్మ, రవి, వెంకటయ్య, కృష్ణ, చంద్రప్ప, మున్యప్ప, వెంకటయ్య, బాలరాజ్, సత్యమ్మ, అంజిలమ్మ తదితర రైతులు పాల్గొన్నారు। ఈరోజు వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో దౌలాపూర్ గ్రామ శివార్లోని సర్వే నెంబరు 73 నంబర్లో దాదాపు 7 రైతులతోటి దౌలాపూర్ గ్రామానికి సంబంధించిన వడ్డే కులాస్తులు, అదేవిధంగా చెన్నారం గ్రామానికి చెందిన ముగ్గురు కుటుంబాలు, దాదాపు 8-9 కుటుంబాలకు సంబంధించిన భూమిని 13 ఎకరాల భూమిని దౌలాపూర్ గ్రామ శివార్లో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల పేరుతోటి, ప్రభుత్వ భవనాల పేరుతోటి యొక్క దళితుల భూమిని, పేదల భూమిని లాక్కొని రోజు 13 ఎకరాల భూమి రోజు ఇటు ఎలాంటి రైతులకు సమాచారం లేకుండా, అనుమతి లేకుండా రోజు నిర్మాణం చేపడతా ఉన్నారు। దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కోసం పాటుపడుతుందో, అభివృద్ధి కోసం భవనం నిర్మిస్తుందో దానికి మేము ఎలాంటి వ్యతిరేకం కాదు। కేవలం ప్రభుత్వం ఏదైతే పేదల నుంచి భూమి తీసుకున్నప్పుడు కనీసం రైతులకు సమాచారం లేకుండా తీసుకోవడం చట్టవిరుద్ధం। ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా అయితే ప్రభుత్వం కానీ, స్థానిక ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వెంబడి యొక్క సర్వే సంబంధించిన 73 నంబర్ని దౌలాపూర్ యొక్క భూమిని సందర్శించి 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ప్రతి పేద కుటుంబానికి, ప్రతి భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఈరోజు ఇప్పుడున్న హైదరాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో, రేవంత్ రెడ్డి గారి జిల్లాలో ఈ రకంగా తీసుకోవడం చాలా సరైనది కాదు। ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాం, తక్షణమే వికారాబాద్ జిల్లా వంటి ఒక పేదలకు అందరికీ ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళిస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా మొన్న స్థానిక ఎంఆర్ఓ గారు కూడా ఆ యొక్క సర్వే నెంబర్ సంబంధించిన భూమిని విజిట్ చేయడం జరిగింది। ఆ యొక్క ఎంఆర్ఓ గారు ఈ రకంగా మేము నష్టపరిహారం ఇస్తామని రైతులకు హామీ కూడా ఇవ్వడం జరిగింది। తక్షణం ఎంఆర్ఓ గారు పై అధికారికి నివేదిక పంపించి తక్షణం రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరాదీక్ష చేస్తామని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం।